దుబాయ్లో 500 మంది అమెరికా సైనికులు గల 2 రహస్య స్థావరాలపై దాడులు చేశామని ప్రకటించింది ఇరాన్. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు తెలిపింది. ఈ దాడుల్లో అమెరికాకు భారీగా ప్రాణనష్టం జరిగిందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ ప్రకటించింది. ఒక రహస్య స్థావరంలో 400 మంది అమెరికా సైనికులున్నారని, మరో స్థావరంలో 100 మంది ఉన్నారని వివరించింది. ఆ 2 రహస్య స్థావరాలను గుర్తించి ఖచ్చితమైన క్షిపణి దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడిలో గాయపడ్డ అమెరికా సైనికుల్ని తరలించేందుకు దుబాయ్లోని అంబులెన్స్లు గంటల తరబడి పనిచేశాయని వివరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్పై ఇరాన్ దాడులు కొనసాగించింది. దుబాయ్లో 10కి పైగా భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.